ఈ మినపప్పుతోటి సన్నకారపు పూస ఇలా చేసుకోండి. చేయరాని వాళ్ళు ఈజీగా చేసేటట్టు ఉంటుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలు ఇంటికి అంటారు కదా, హ్యాపీగా తింటారు. క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఇప్పుడు ఒక కప్పు మినపప్పుని మనం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నాక దాన్ని జల్లెట్లో వేసుకొని దాన్ని అంతా జల్లెడ పట్టుకోవాలి. పిండి జల్లెడ మనకు మెత్తడి తెలుస్తుంది. పిండి జల్లెడ పట్టుకున్నాక అట్లనే 3 కప్పుల బియ్యం పిండి వేసుకొని దానితో జల్లెడ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ సాల్ట్ వేసి దాంట్లో కొన్ని వాటర్ వేసుకుంటా మెత్తగా విసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటాయండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మనం కారపూస పావు ఉంటుంది కదా, దాంట్లో పిండి కొంచెం కొంచెం మళ్ళీ మెత్తగా విసుకుంటా దాంట్లో పెట్టుకొని మనం ఇట్లా వేసుకోవాలి. వేయరాని వాళ్ళైతే ఇట్లా పిలేటివి వేసుకోండి. వేయచ్చే వాళ్ళైతే మనం డైరెక్ట్ ఆయిల్లో వేసుకుంటే క్రిస్పీగా చాలా బాగుంటాయండి. ఇలా ఒకసారి తప్పక ట్రై చేయండి. మినపప్పుతోటి కొందరు శనగపప్పుతోటి ఇష్టపడరు కదా, ఇలా ట్రై చేయండి. నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి.